అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే శాలరీ నెగోసియేషన్. బేసిక్గా శాలరీ నెగోసియేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, చేయొచ్చా అసలు అనే పాయింట్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్. సో మీకు శాలరీ నెగోసియేషన్ అంటే ఇంకెప్పుడు డౌట్ ఉండదు. సో ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూసేయండి, యూ విల్ గెట్ అ గుడ్ ఐడియా. సో బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, 24th అంటే రేపు 11 AM అన్అకాడమీ వాళ్ళు అల్ట్రా కాంబాట్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో దెర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్. ఫస్ట్, ది ఎగ్జామ్ ఈజ్ ఫ్రీ. సెకండ్, ది ఓన్లీ 30 క్వశ్చన్స్ అండ్ 1 hour మాత్రమే. థర్డ్ అడ్వాంటేజ్, ఓన్లీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. ఫోర్త్ అడ్వాంటేజ్, టాప్ ర్యాంకర్స్కి అమేజింగ్ గ్యాజెట్స్ ఫ్రీగా లభిస్తాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్, బేసిక్గా మీరు జస్ట్ పార్టిసిపెంట్గా ఎన్రోల్ అయినా సరే, అంటే జస్ట్ ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసినా సరే, లక్కీ పార్టిసిపెంట్స్కి అమెజాన్ వౌచర్స్ వర్త్ ₹5,000 ఫ్రీగా లభిస్తాయి. దాంతోపాటు బేసిక్గా దీంట్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ ప్రిపేర్ చేయబోతున్నారు. కాబట్టి దిల్ బీ ఆఫ్ గ్రేట్ క్వాలిటీ. కాబట్టి మీకు బేసిక్గా మీ యొక్క కరెంట్ అండర్స్టాండింగ్ ఏంటి, మీ జాబ్ ప్రిపరేషన్ కానివ్వండి, గేట్ ప్రిపరేషన్ కానివ్వండి, ఇంకా ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి అనే ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జస్ట్ గో అహెడ్ అండ్ ఎన్రోల్ అయిపోండి. రేపు 11 AM ఎగ్జామ్. దాంతోపాటు మీకు తెలిసిందే, ఎవ్రీ సాటర్డే అండ్ సండే లాగానే ఈ సాటర్డే అండ్ సండే కూడా వీ హ్యావ్ ఫ్రీ క్లాసెస్ ఆన్ అన్అకాడమీ. అట్ 5 PM మరియు 7 PM నా ఫ్రీ క్లాసెస్ లభిస్తాయి మీకు. సో ప్రస్తుతానికి రన్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే C++. సో C++లోని ఊప్స్ మీద మీకు మరింత నాలెడ్జ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా యూ కెన్ జాయిన్ మై ఫ్రీ క్లాసెస్ అట్ 5 PM అండ్ 7 PM ఆన్ సాటర్డే అండ్ సండే. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా శాలరీ నెగోసియేషన్ అంటే ఏంటి అంటే, ఆబ్వియస్లీ లెట్స్ మీరు ఒక కంపెనీకి అప్లై చేశారు అండ్ ఆ కంపెనీ యొక్క అన్ని రౌండ్స్ క్లియర్ చేశారు అండ్ ఫైనల్గా మీకు ఒక ఆఫర్ వచ్చింది. సో ఖచ్చితంగా మీకు వచ్చిన ఆఫర్లో దెర్ విల్ బి అ CTC, అంటే మీకు ఇంత ఆఫర్ చేస్తాం, ఇంత బేస్ పే, ఇంత స్టాక్స్, ఇంత మేబీ వేరియబుల్ పే, ఇంత బోనస్, ఆల్ అబౌట్ దాట్. సో శాలరీ నెగోసియేషన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క అమౌంట్ని పెంచమని చెప్పి బేరం ఆడడం, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఈ ఏదైతే ఫిగర్ ఉందో ఈ ఫిగర్ని ఇంక్రీజ్ చేయమని చెప్పి అడగడాన్ని శాలరీ నెగోసియేషన్ అంటారు. సో ద పాయింట్ ఈజ్, ఈ శాలరీ నెగోసియేషన్ నిజంగా పాసిబులా అంటే ద ఆన్సర్ ఈజ్ ఖచ్చితంగా పాసిబుల్. బట్ ఫ్రెషర్స్కి, అంటే జస్ట్ ఇప్పుడే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ అయింది అండ్ వాళ్ళ యొక్క కెరియర్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే వీళ్ళ కేసులో బేసిక్గా శాలరీ నెగోసియేషన్ ఈజ్ డెఫినెట్లీ వెరీ వెరీ డిఫికల్ట్. నాట్ పాసిబుల్ అని చెప్పట్లేదు, బట్ బేసిక్గా ఓన్లీ స్టార్టప్స్లో మాత్రమే పాసిబుల్. ఎందుకంటే ఫ్రెషర్స్కి, ఎస్పెషలీ ఫ్రెషర్స్కి మేజర్ కంపెనీస్ అన్నింటిలో కూడా బేసిక్గా ఎంత శాలరీ ఇవ్వచ్చు, ఎంత CTC ఇవ్వచ్చు అనేది ఫిక్స్ అయి ఉంటుంది ముందే. అంతకంటే ఎక్కువ ఫిగర్ని పెంచరనమాట. కాబట్టి మీరు స్టార్టప్స్లో పనిచేద్దాం అనుకుంటే యాజ్ అ ఫ్రెషర్ డెఫినెట్లీ మీరు శాలరీని నెగోషియేట్ చేయొచ్చు, అంటే బేసిక్గా పెంచమని చెప్పి అడగచ్చు. అదంతా ఎలా మాట్లాడాలని చెప్తాను. బట్ ఒకవేళ మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అ బిగ్ MNC అనుకుంటే బేసిక్గా దెర్ ఆర్ డిఫరెంట్ వెబ్సైట్స్. ఓకే, లీడ్ కోడ్ కంపెన్సేషన్ అవనివ్వండి, ఆర్ మనకి లింక్డ్ఇన్లో కంపెన్సేషన్ పోర్టల్ కానివ్వండి, బేసిక్గా వీ కెన్ ఫైండ్ అనమాట. సో ఏ కంపెనీ వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్కి ఏ లొకేషన్లో ఎంత CTC ఆఫర్ చేస్తున్నారని చెప్పి. సో అదంగా చెక్ చేసి అంతే ఉందా మీకు కూడా, ఆర్ దానికంటే తక్కువ ఉందా అని చెక్ చేయండి. దానికంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు ఫ్రెషర్గా కూడా యూ కెన్ నెగోషియేట్ అనమాట. బట్ చాలాసార్లు జరగదు. ఖచ్చితంగా ఫ్రెషర్స్కి ఒక ఫిక్స్డ్ రేంజ్ ఉంటుంది, దాంట్లోనే మీకు ఆఫర్ చేస్తారు. సో యూ కెనాట్ నెగోషియేట్. బట్ నెగోషియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ ట్రైంగ్ టు షిఫ్ట్ యువర్ కెరియర్. సో లెట్స్ మీరు ఒక కంపెనీలో పనిచేశారు అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 1 year or 2 years. సో బేసిక్గా అప్పుడు వెన్ యూర్ ట్రైంగ్ టు షిఫ్ట్ టు అ న్యూ కంపెనీ, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ డెఫినెట్లీ నెగోషియేట్. సో వాళ్ళు మీకు ఇచ్చిన ఆఫర్ని చూసి యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ దెమ్ టు హైక్ ఇట్ ఆర్ ఇంక్రీజ్ ఇట్. సో దీనికోసం మీరు చేయవలసింది ఏంటి అంటే, లెట్స్ సే మీరు షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు 5 కంపెనీస్ అప్లై చేశారు అండ్ మీ దగ్గర ఒక 3-4 ఆఫర్స్ ఉన్నాయి అనుకుంటే, మేబీ ఈ ఆఫర్ నాకు కంపీటింగ్ ఆఫర్ ఒకటి ఉంది, ఖచ్చితంగా దాంట్లోని ఫిగర్ చెప్పండి ఎప్పుడు కూడా. సో నాకు ఒక కంపీటింగ్ ఆఫర్ ఉంది, దాంట్లో నాకు ఎందుకో మీరు ఇచ్చేదానికంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది, బట్ నాకు మాత్రం మీ కంపెనీతో పనిచేయాలనిపిస్తుంది. ఐ రియలీ లైక్ యువర్ వర్క్ కల్చర్. సో మీరు ఏమైనా చూడగలరా, కెన్ యూ ఇంక్రీజ్ అని అడగచ్చు. సో ఇఫ్ దే ఆర్ విల్లింగ్, డెఫినెట్లీ దే విల్ బి సెండింగ్ యూ అ రివైజ్డ్ ఆఫర్. ఓకే, సో అలా మీరు మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఒక కంపెనీ యొక్క ఆఫర్ లెటర్ని బేస్ చేసుకుని మీరు మిగతా కంపెనీస్కి కైండ్ ఆఫ్ వాళ్ళ యొక్క CTCని హైక్ చేయమని చెప్పి అడగచ్చు. ఖచ్చితంగా మీరు ఎవరినైతే చూపిస్తున్నారో ఆ కంపెనీ యొక్క పేరు చెప్పచ్చు, కానీ ఖచ్చితంగా ఆ కంపెనీ ఎంత ఇస్తుందో చెప్పకండి. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ సమ్ లాస్ అండ్ ఆల్. కాబట్టి డోంట్ టెల్ ద ఎగ్జాక్ట్ ఫిగర్. బట్ మీరు ఏం చేయొచ్చు అంటే, సో వాళ్ళ యొక్క ఆఫర్ లెటర్ మీకంటే కొంచెం కంపీటింగ్గా ఉంది, సో కెన్ యూ ఇంక్రీజ్ అనేది మీరు అడగచ్చు. ఓకే, బట్ లెట్స్ సే మీ దగ్గర ఓన్లీ 1 ఆఫర్ లెటర్ ఉంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే
నేను ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న కంపెనీలో అండ్ మీరిచ్చే సిటీసీలో డిఫరెన్స్ మరీ అంత ఎక్కువ లేదు. సో ఐ వుడ్ లైక్ దట్ యూ రివైజ్ యువర్ ఆఫర్ అని చెప్పి అడగచ్చు. సో మీరు కరెంట్ కంపెనీని బేస్ చేసుకుని, అగైన్ ఇక్కడ ఫిగర్ చెప్పకూడదు మీరు ఎప్పుడు కూడా. సో మీరు ఈ కంపెనీని బేస్ చేసుకుని యూ కెన్ ఆస్క్ దెమ్ టు హైక్ ది శాలరీ. ఓకే, నా ద పాయింట్ ఈజ్ ఈ హైకింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా అన్ని కంపెనీస్ చేస్తాయా అంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అనమాట. సో ప్రతి కంపెనీ మీరు అడిగిన వెంటనే హైక్ చేస్తుందా అనే రూల్ లేదు. బట్ మీరు అడిగారని చెప్పి ఖచ్చితంగా మీ ఆఫర్ని క్యాన్సిల్ చేశారు, దట్స్ ఫర్ షూర్. మీరు ఆఫర్ హైక్ చేయండి ఆర్ కొంచెం రివైజ్ చేయండి అని అడిగిన వెంటనే వాళ్ళ ఆఫర్ని క్యాన్సిల్ చేశారంటే డెఫినెట్లీ దట్స్ నాట్ అ గుడ్ కంపెనీ, వదిలేయండి. బట్ ఖచ్చితంగా ఏ మంచి కంపెనీ కూడా మీరు ఆఫర్ని రివైజ్ చేయమంటే, కొంత సిటీసీని రివైజ్ చేయమంటే దే విల్ డెఫినెట్లీ నాట్ ఆస్క్ యూ టు కైండ్ ఆఫ్ లీవ్ ద జాబ్. ఓకే, వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారు. బికాస్ ద పాయింట్ ఈజ్, మీరు అనుకో ఫ్రమ్ అ క్యాండిడేట్ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా జాబ్ కొట్టడం ఎంత కష్టమో, ఫ్రమ్ అ హెచ్ఆర్ పర్స్పెక్టివ్ ఒక మంచి డిజర్వింగ్ క్యాండిడేట్ని తీసుకోవడం కూడా అంతే కష్టం. బికాస్ నేను పర్సనల్గా ఐ హ్యావ్ సీన్ మెనీ స్టార్టప్స్. సో యూట్యూబ్ వల్ల కానివ్వండి ఆర్ ఫ్రెండ్ సర్కిల్ వల్ల కానివ్వండి, నేను చాలా స్టార్టప్స్లో బేసిక్గా వాళ్ళ యొక్క హైరింగ్ ప్రాసెస్ని చూశాను. సో ఐ నో బేసిక్గా హైరింగ్ అ గుడ్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఎంత డిఫికల్ట్. సో డెఫినెట్లీ ఒకవేళ మీరు నిజంగా ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అనుకుంటే దే విల్ నాట్ లెట్ యూ గో. ఖచ్చితంగా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అండ్ హెచ్ఆర్ దగ్గర కూడా బేసిక్గా ఎంతవరకు వాళ్ళు ఇవ్వచ్చు అనే ఒక రేంజ్ ఉంటుంది. సో మీరు ఆ రేంజ్ లోపలే అడిగితే దే విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, చాలాసార్లు మీరు నెగోషియేట్ చేస్తున్నప్పుడు దే మైట్ ఆస్క్ యూ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి. సో మిమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకండి, ప్రిఫర్ టెల్లింగ్ అ రేంజ్. మేబీ నేను సో లెట్స్ సే మీ యొక్క ప్రీవియస్ జాబ్లో మీ సిటీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 4.5 ఆర్ 5 lakhs అనుకుందాం. దెన్ వాట్ యూ కెన్ డూ ఈజ్, మీ నెక్స్ట్ కెరియర్లో నెక్స్ట్ జాబ్కి మేబీ యూ కెన్ ఆస్క్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ బిట్వీన్ 12 to 14 అని చెప్తే దట్స్ అ గుడ్ ఐడియా. అంతే తప్ప నాకు 12 కావాలి 13 కావాలని చెప్పి మేబీ పిన్ పాయింట్గా అడగండి, బట్ యూ కెన్ ఆల్వేస్ స్పెసిఫై అ రేంజ్. ఓకే, సో ఐ హోప్ ఈ టిప్స్ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఈ టిప్స్ని మీరు మీ యొక్క కెరియర్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్లై చేయండి, ఆర్ ఫ్రెషర్గా స్టార్టప్లో జాయిన్ అవుదాం అనుకున్నా అప్లై చేయండి. ఓకే, ఐ హోప్ దిస్ ఆర్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్, జై భారత్.